నమస్కారం. ఇక్కడైతే గోరు చిక్కుడుకాయ, అలాగే చిక్కుడుకాయ అయితే ఒక 50 గ్రామ్స్, పావు కేజీ తీసుకుంటే 50 గ్రామ్స్ మంచిగుంది. మిగతాదంతా పాడైంది కాబట్టి ఇందులోకి మళ్ళీ ఒక 100 గ్రామ్స్ గోరు చిక్కుడుకాయ తీసుకున్నాను నేనైతే. ఈ 2 ఇలా ఒలిచేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని కుక్కర్లో 2 నిమిషాల్లో వండుకోవచ్చు ఈజీగా. జాబ్ చేసే మహిళలు కానీ లేదా బ్యాచిలర్స్ కానీ తొందరగా ఇలా వండుకుంటే ఈజీగా అయిపోతుంది. కుక్కర్ గిన్నె తీసుకొని కడిగి పెట్టేసుకున్న గోరు చిక్కుడుకాయ 2 ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 7-8 ఎల్లుల్లిపాయలు కచ్చపక్క దంపేసుకోవాలి. అలాగే 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కడిగేసి. ఇందులోకి తగినంతగా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ అండి, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే సరిపోతుంది. ఆయిల్ వేసాను. వేసిన తర్వాత స్పూన్తో మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఒకసారి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను, క్లిప్ పోయింది. మూత పెట్టేసి కుక్కర్ని 2 విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఉంచిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చపాతీ కానివ్వండి, రైసుకు, అలాగే ఇంకా ఇందులోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది కూడా. చూడండి, 2 విజిల్లకే కూర అనేది రెడీ అయిపోయింది. ఓన్లీ 3 మినిట్స్ పట్టింది, అంతకంటే ఎక్కువ లేదు. అదే మనం మామూలుగా గిన్నెలో కడాయిలో చేస్తే టైం చాలా పడుతుంది కదా. ఇలా కుక్కర్లో చేసుకుంటే టైం సేవ్ అవుతుంది జాబ్ చేసే వాళ్ళకి. ఇంకా అలాగే గ్యాస్ కూడా ఆదా అవుతుంది కదా. ఇంకా ఇందులో వాటర్ అనేది ఏం వేయనవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లో ఆవిరికే ఇది బాగా ఉడికిపోతుంది కదా. అంతే, టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మీకు చిన్న మాట చెప్తానండి. చాలామంది ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని అంటారు కదా. అది చాలా తప్పండి. తల్లిదండ్రులు కానీ ఇంకా పెద్దలు కానీ ఎవరైనా పాపాలు చేస్తే వాళ్ళకే తగలాలి, కానీ పిల్లలకి ఎందుకండి తగలడం? ఆ మాట అయితే నేను ఎప్పటికీ నాకైతే విరుద్ధమే. నాకు అస్సలు నచ్చదు అలాంటి మాట ఎవరన్నా కానీ. దయచేసి ఎవరు ఇంకోసారి అనకండి.